జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భారద్వాజకులాంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతోభయనితత్వహర్త జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమతే రామానుజాయ నమః. మనం శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కంధంలో అధ్యాయం 9లో 24 దాకా మనం చెప్పుకున్నాం. 25 బ్రహ్మోవాచ భగవన్ సర్వభూతానామధ్యక్షో వసితో గుహం వేదహ్యా ప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికిత్సితం. బ్రహ్మదేవుడు పలికెను, హే భగవాన్, ప్రతి జీవుని హృదయమున నీవు పరమాధ్యక్షునిగా నెలకొని ఉన్నావు కనుకనే అప్రతిహతము ప్రజ్ఞచే నీవు సమస్త యత్నములను ఎరిగి ఉన్నావు. శ్రీకృష్ణ భగవానుడు ప్రతి వారి హృదయమునందును సాక్షిగా నిలిచి ఉన్నాడనియు మరియు అతడే దివ్యానుమంతయనియు భగవద్గీత రూపొచ్చుతున్నది. అనుమతి నొసగు దర్శకుడు కర్మఫల భోక్త కాబోడు. ఏలైనా అతని అనుమతి లేనిదే ఎవ్వరూ భోగింపజాలరు. ఉదాహరణకు త్రాగుబోతైన వాడు మద్య నిషేధిత ప్రాంతమున మద్యపానము కావించుటకై మద్యపాన నిషేధాధికారికి దరఖాస్తు పెట్టుకున్నాను. ఆ అధికారి అతని విషయం గమనించి కొద్దిపాటి మద్యమును పానము నిమిత్తమై అనుమతించును. అదేవిధంగా భౌతిక జగత్తంతయు పెక్కు త్రాగుబోతులతో నిండి ఉన్నది. భావమేమనగా ప్రతి జీవుడు ఏదియో ఒక భోగ విషయమును మనస్సునందు కలిగి ఉండును. ప్రతి ఒక్కడును తన కోరిక తీరవాలని గట్టిగా కోరి ఉండును. సర్వశక్తిమంతులకు భగవానుడు ప్రతి జీవుని ఎడ కరుణ గలవాడైనందున తండ్రి కుమారుని ఎడ కరుణను కలిగి ఉన్నట్లు జీవుని కోరికను అతని బాల్యోచిత సంతృప్తి కొరకై పూర్ణము కావించుచుండును. అటువంటి కోరికలను మనస్సునందు కలిగి ఉండి జీవుడు వాస్తవముగా సుఖించబోడు. కేవలము దేహావసరములని అతడు ఎట్టి లాభము లేకుండా అనవసరముగా తీర్చుపోవును. త్రాగుబోతు మద్యపానం ద్వారా ఎట్టి లాభం పొందబోడు. కానీ త్రాగుడుకు బానిసైన కారణం దాని నుండి అతడు బయటపడకూడదు. అట్టి కోరికలను తీర్చుకుంటకు దయామయుడు భగవానుడు అన్ని సౌకర్యములను అతనికి వసగును. మనుషుడు కోరికలు లేనివాడు కావాలని నిరాకారవాదు ఉపదేశింపుగా కోరికలన్నింటినీ తరివేయవలని మరికొందరు ఉపదేశించరు. కానీ అది అసాధ్యమైన విషయము. కోరుట ఎన్నది జీవలక్షణమైన కారణమున ఎవరు కోరికలను తరివేయజాలరు. కోరికలు లేనటి జీవుడు మృతుడే అయి ఉండవలను, కానీ అతడు మృతుడు కాడు. అనగా జీవలక్షణములు మరియు కోరికలను కలిసి చనున్నటువంటివి. కానీ మనుషుడు శ్రీకృష్ణుని సేవించకూరినప్పుడు కోరికల పూర్ణత్వము సాధ్యపడగలదు. జీవులందరూ స్వీయ కోరికలను బహిష్కరించి తన కోరికలతో సమ్మతి చూపవలనని భగవానుడు సైతం వాంఛించును. భగవద్గీత యొక్క చరమోపదేశమిదియే. బ్రహ్మదేవుడు ఆ ఉపదేశం అంగీకరించినందున శూన్యము విశ్వమునందు జీవులను సృజించు బాధ్యతాయుత పదవి అతనికి వసగబడినది. కనుక శ్రీకృష్ణ భగవానునితో ఏకత్వమున్నది మనుషుని కోరికలను ఆ దేవదేవుని కోరికలతో జతకూర్చుటను కూడి ఉండును. అది ఏ సమస్త కోరికలకు పూర్ణత్వము కలుగజేయును. ప్రతి జీవుని హృదయముందలి పరమాత్మగా శ్రీకృష్ణుడు ఎల్లని మనములను ఎరిగి ఉన్నాడు. అంతరముందున్న భగవానుడికి తెలియకుండా జీవుడు ఏదినూ చేయజాలడు. ప్రతి ఒక్కడు తన కోరికలను పూర్ణముగా నెరవేర్చుకున్నట్టుకు భగవానుడు స్వప్రజ్ఞచే అతనికి అవకాశం వసుకుండును.
దాని పరిణామాత్మక ఫలము సైతము ఆ దేవదేవుని చేతనే ప్రధానము కావింపబడును. తదాపి నాథమానస్య నాథాయ నాదితం పరామరే యథారూపే జానీయాంతే తరూపిణః. అయినప్పటికీ ఓ నాథ, దయతో నా కోరికను పూర్ణము కావింపమని నేను వేడుకొనుచున్నాను. నీవు దివ్య రూపధారుడు అయినప్పటికీ ఏ విధముగా లౌకిక రూపమును అంటే అటువంటి రూపమును నీవు కలిగి ఉండనప్పటికీ ధరింతు ఓ దయతో నాకు తెలియజేయము. యథాత్మమాయా యోగేన నానాశక్యుపబృంహితం విలుంబ విసృజన్ గృహ్ణన్ బిభ్రదాత్మానమాత్మనా. లయము, సృష్టి, స్వీకారము, పోషణముల కొరకై భీమన్న సంయోగములతో వివిధ శక్తులను నీవే స్వయముగా ఎట్లు ప్రకటము కావింతు అనే విషయమును దయతో నాకు తెలియజేయము. ఆంతరంగిక, బాహ్య, తటస్థ శక్తుల నుండి వివిధ శక్తుల వ్యాపకము ద్వారా సమస్త విశ్వము స్వయముగా శ్రీకృష్ణ భగవానుడే అయి ఉన్నాడు. సూర్యకాంతి సూర్యమండల శక్తి యొక్క ప్రకటమైనట్లుగా అది ఒప్పి ఉన్నది. సూర్యకాంతి ఏకకాలమును సూర్యమండలంలో ఏకమును భిన్నమును అయినట్లుగా అట్టి శక్తి భగవానుడితో ఏకమును భిన్నమునై ఉన్నది. భగవానుని సూచన ప్రకారము ఆ శక్తులను నేను విభిన్న సంయోగములతో పనిచేయుచుండును. ఇక బ్రహ్మ, విష్ణు, శివుడు వంటి కార్యనిర్వాహక ప్రతినిధులు సైతము ఆ దేవదేవుడికి శ్రీకృష్ణుని వివిధ అవతారములే ఉన్నారు. అనగా భగవానుకు అన్యమైనది వేరేదినూ లేదు. అయినను అతడు అట్టి ప్రకటిత కార్యము అన్నింటినీ భిన్నుడై ఉన్నాడు. అది ఎట్లాంటి విషయము తదుపరి వివరించబడును. తర్వాత క్రీడస్య మోఘ సంకల్ప ఊర్ణనాభిర్యధోనుతే తదా తద్విషయాం దేహి మనీషాం మయి మాధవ. ఓ మాధవ, ఆ విషయం అన్నింటినీ కూర్చి తాత్వికముగా నాకు తెలియజేయము. స్వశక్తిచే తననే కప్పివేసుకొని చారిపురుగు వలె నీవు క్రీడింతువు. నీ సంకల్పము అమోఘమైనది. శ్రీకృష్ణ భగవానుని అచ్చింత్య శక్తిచే ప్రతి సృజనాత్మక అంశము తత్వశక్తి, జ్ఞానశక్తి, వివిధ కార్యకారణ శక్తి అని స్వీయ శక్తులను కలిగి ఉండును. భగవానుని అట్టి శక్తుల సంయోగము ద్వారా సృష్టి స్థితి లయములు ప్రకటమగుచుండును అని కాలమందు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు వంటి వివిధ ప్రతినిధుల ద్వారా నిర్వహింపబడును. బ్రహ్మ సృష్టి కార్యము చేయగా విష్ణువు పోషణ కావించును, శివుడు లయము కావించును. కానీ అట్టి ప్రతినిధులందరూ మరియు సృజనాత్మక శక్తులన్నీ దేవదేవుడు శ్రీకృష్ణుని నుండి ఉద్భవించినట్టువే. వాస్తవమునకు ఆ భగవానుడు తప్ప వేరేదేనూ లేదు. వివిధ వైవిధ్యములకు ఒకే పరమోత్కృష్ట మూలము. దీనికి సరియైన ఉపమానము సాలెపురుగు మరియు దాని గూడు అయి ఉన్నది. సాలెపురుగుచే సృష్టింపబడి దాని చేతనే పోషింపబడి అది కోరినంతనే సమస్తము దాని ఎందే చుట్ట పెట్టుకుపోవును. ఆ సాలెపురుగు సాలెపట్టు ఎందే నిలిచి ఉండును. ఒక తుచ్చము సాలెపురుగే తన కోరికను అనుసరించి వర్తింపగలిగినంత శక్తివంతమైనచో విశ్వము యొక్క సృష్టి స్థితిలయందు తన పరమోత్కృష్ట ఇచ్ఛానుసారము భగవానుడేల వర్తింపజాలకుండును. భగవత్కరుణ ద్వారానే బ్రహ్మదేవుని వంటి భక్తుడు లేదా గురు శిష్య పరంపరలో ఉన్నవాడు ఆ సర్వశక్తి పూర్ణ దేవదేవుడు వివిధ శక్తుల ద్వారా దివ్యలీలయందు నిత్యముగా నెలకొని ఉండునని అవగతము చేసుకొనగలడు. తర్వాత భగవచ్చిక్షితమహం కరవాణి హతం దితః నేహమానః ప్రజాసర్గం బధ్యేయం యదనుగ్రహాత్. నీ ఉపదేశానుసారము విషయముందు నేను శిక్షణ పొందునట్లుగాను ఆ విధముగా జీవులను సృష్టించిన విషయమున తత్కార్యముచే బద్ధుడను కాకుండా కేవలము
పని ముట్టువలే వర్తించినట్టుగాను దయతో నాకు అది అంతయు తెలియజేయము. బ్రహ్మదేవుడు స్వీయ శక్తి జ్ఞానశక్తిపై ఆధారపడినవాడు. భౌతిక బంధమునకు బద్ధుడైన వాడు నోగు కాల్పనికుడు కాగోరలేదు. ప్రతి ఒక్కరూ శుద్ధ చిత్తముతో తెలుసుకొనవలసింది ఏమనగా కర్మల నిర్వహణ యందు మనుషుడు కేవలము పనిముట్టు మాత్రమే. బద్ధజీవుడు బాహ్య శక్తి గుణమయ మాయ హస్తమునందు పనిముట్టు కాగా ముక్త స్థితి యందు జీవుడు ప్రత్యక్షముగా భగవత్ సంకల్పమునకు పనిముట్టు కాగలడు. శ్రీకృష్ణుని ప్రత్యక్ష సంకల్పమునకు పనిముట్టుగా నగుట జీవుని సహజ స్థితి కాగా మాయాశక్తి చేతిలో పనిముట్టుగా నొకటకు జీవునకు భౌతిక సంబంధమై ఉన్నది. అట్టి బద్ధస్థితి యందు జీవుడు పరతత్వమును గూర్చి అతని వివిధ కర్మలను గూర్చి కల్పమును కావించును. కానీ బంధరహిత స్థితి యందు జీవుడు భగవాను నుండే నేరుగా జ్ఞానమును గ్రహించును. అట్టి ముక్త పురుషుడు ఎటువంటి కల్పనలు లేకుండా దోషరహితముగా కర్మను అనుసరించును. శ్రీకృష్ణ భగవాని ప్రేమయుత దివ్య సేవయందు సతతము నెలకొని ఉండడి విశుద్ధ భక్తులు ఆ దేవదేవుని నుండి ప్రత్యక్షముగా ఉపదేశమునందుచుందురని భగవద్గీత 10:11 బలముగా ధృవపరచబడినున్నది. అట్టి భక్తుడు సునిశ్చయముతో భగవద్ధామ పదమున పురోగతిని సాధించగలడు. కనుకనే విశుద్ధ భక్తులు ఎన్నడూ తమ నిశ్చిత పురోగతిని గాంచి గర్వము చెందరు. కానీ భక్తి లేనట్టి కల్పనాపరుడు మాత్రము మాయాంధకారమునందే నిలిచి ఎటువంటి సునిశ్చిత పదము లేనట్టి కల్పనపై ఆధారపడి తన భ్రమపూర్వక జ్ఞానము గాంచి గర్వించుండును. విశ్వమునందు పరమోత్కృష్ట స్థానమును పొందినప్పటికీ బ్రహ్మదేవుడు అట్టి గర్భం నుండి గోతు నుండి రక్షింపబడగోరుచున్నాడు. తర్వాత యావత్సఖా సఖ్యుర్వేషతే కృతః ప్రజా విసర్గే విభజామి భోజనం అవిక్లవస్తే పరికర్మణ స్థితో మామే సముద్ధమదో జమానినః. ఓ దేవా, జన్మరహితుడా, మిత్రుడు ఒక మిత్రునితో వ్యవహరించినట్లు సమాన స్థాయిలో ఉన్నట్లుగా నీవు నాతో కరచాలనం చేసితివి. ఇక వివిధ రకముల జీవులను సృష్టించు కార్యమును నేను నియుక్తుడనై నీ సేవయందు నెలకొనగలను. కనుక ఎటువంటి కలవరము నేను పొందబోను. కానీ ఇది అంతయు నాకు గర్వమును పరమోత్కృష్టుడైనట్లుగా కలిగించవద్దని నిన్ను ప్రార్థించుతున్నాను. అది బ్రహ్మగారు స్వయంగా ఆయన ఏం చెప్పాడు. అమ్మా అంచేత అది కూడా ఆయన నిలబెట్టాలన్నమాట. దారికి వెళ్లకుండా మనస్థుతి కాకుండా అటువంటి నిశ్చదను కూడా ఆ బ్రహ్మదేవుడు వంటి వాడికే స్వామి నీ కరుణ కావాలయ్యా భగవాన్ అంటున్నారు. బ్రహ్మదేవుడు నిశ్చయముగా భగవానుతో సాఖ్యసాభావన నిలిచి ఉండెను. ప్రతి జీవుడును దేవదేవుడు శ్రీకృష్ణునితో శాంత దాస్య సఖ్య వాత్సల్య మధుర రసమనడి 5 విధములకు దివ్య రసభావనతో ఏది యోనక దాని ద్వారా నిత్య సంబంధములు కలిగి ఉండును. భగవాను సంబంధమున ఈ 5 రసభావములను గూర్చి మనం ఇదివరకే చర్చించి ఉన్నాము. బ్రహ్మదేవుడు భగవానుతో సాఖ్యరసమున సంబంధమును కలిగి ఉన్నట్లు ఇచ్చట స్పష్టంగా ప్రదర్శితమైనది. శుద్ధ భక్తుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ దివ్య భావములలో దేని ద్వారానైనను వాత్సల్య రసభావము ద్వారాను సంబంధమును కలిగి ఉండవచ్చును. కానీ భక్తుడు మాత్రము సర్వదా దివ్య సేవకుడు మాత్రమే. ఎవ్వరును ఆ దేవదేవునితో సములు కారు. సములు కానీ అధికులు కానీ కారు. భగవద్గీత యొక్క వచనమదియే దివ్యముకు సాఖ్యరసమందు శ్రీకృష్ణుడితో నిత్య సంబంధములకి ఉన్నప్పటికీ మరియు వివిధ తరగతుల జీవులకు సృష్టించడి పరమోత్కృష్ట పదవిని పొందినప్పటికీ బ్రహ్మదేవుడు తన స్థితిని గూర్చి పూర్తి ఎరుకను కలిగి ఉన్నాడు. తాను దేవదేవుడును కానీ పరమశక్తివంతుడును కానీ కాడు.
ఎవరో ఒక పరమశక్తిమంతుడు విశ్వము లోపల కానీ వెలుపల కానీ కొన్ని మార్లు భగవానుని కర్ణను అధిక శక్తిని ప్రదర్శించుట తటస్థపడుతుండవచ్చును. అయినను విశుద్ధ భక్తుడు మాత్రము అట్టి శక్తి భగవానుచే వసగబడినట్టు విభూతి అనియు అట్టి నియోగిత శక్తి పూర్ణ జీవుడు ఎన్నడూను స్వతంత్రుడు కాడనయు ఎరిగిండును. ఆంజనేయుడు ఒక దుముకులో హిందూ మహాసముద్రము దాటెను. కానీ శ్రీరామచంద్రుడు మాత్రము వారధిపై నడిచి వెళ్ళుటకు సమకట్టెను. దీని భావము హనుమంతుడు రాముని కన్నను అధిక శక్తి సంపన్నుడని కాదు. కొన్ని మార్లు భగవానుడు తన భక్తులకు అసాధారణ శక్తులను వసగుచుండును. కానీ భక్తుడు మాత్రము ఆ శక్తి భావనకే చెందినది అనియు తాను కేవలము పనిముట్టుననియు ఎరిగి ఉండును. శుద్ధ భక్తుడైనడును భక్తి రహిత జనుల వలె తామే భగవానుడనని తప్పుగా భావించేవారు గర్వితముతుడు కాడు. భగవానుని మాయాశక్తి నియమములచే అడుగడుగున తన్నులు తినే మనుజుడు ఆ దేవదేవునితో ఏకమగుదునని మిథ్యాపూర్వకముగా ఆలోచించుట మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. అట్టి భావన బద్ధజీవునకు మాయాశక్తి ఒసగడి చివరి వలయన్నది. ధనమును శక్తిని కూడబెట్టి భౌతిక ప్రపంచమునకు ప్రభువు కావలేనని అతడు కోరుట తొలి భ్రాంతి ఉన్నది. అట్టి యత్నమున భంగపడినప్పుడు అతడు భగవానునితో ఏకమవగోరును. అనగా భౌతిక జగమునందు పరమశక్తివంతునిగా అనుగుట భగవానునితో ఏకమొగుట అనే రెండును వివిధ మాయావలై ఉన్నవి. విశుద్ధ భక్తులు శరణాగతులైనట్టి వారు కావున ఆ భ్రాంతిమయ మాయావలకు అతీతులై ఉందరు. బ్రహ్మదేవుడు ఆ భౌతిక జగమునందు తొలి అధిష్టాతయును తత్కారణముగా పలు అద్భుత కార్యములు చేయు సమర్థుడును అయినప్పటికీ విశుద్ధ భక్తుడైన కారణమున ఎన్నడూ భగవానుడితో ఏకము కావలేనని ఆలోచన చేయ సాహసింపడు. అల్పజ్ఞత కలిగిన ఆ భక్తుని వలె అతడు వర్తింపడు. అల్పజ్ఞులకు జనులు తాము భగవానుడి మిథ్యాభావనతో గర్వితులైనప్పుడు బ్రహ్మదేవుని నుండి పాఠములు నేర్వవలసిండును. నిజమునకు బ్రహ్మదేవుడు జీవులను సృజింపడు. జీవులకు గత కల్పమునందరి వారి కర్మానుసారము వివిధ దేహమును నొసగుట సృత్యారంభమున బ్రహ్మదేవునకు శక్తి నొసగబడెను. జీవులను వారి గాఢ నిద్ర నుండి మేల్కొల్పి సరైన కర్మ యందు నెలకొల్పడే బ్రహ్మదేవుని కార్యము. వివిధ తరగతులు జీవుల బ్రహ్మదేవుని ఇచ్ఛానుసారముగా సృష్టింపబడలేదు. జీవులు తమకు అనుగుణమైన కర్మను చేయగలిగినట్లుగా వివిధ దేవులను వసగటి కార్యము అతనికి అప్పజెప్పబడినది. అయినను తాను కేవలము నిమిత్త మాత్రుడనని అతడు ఎరిగి ఉండెను. ఆ విధముగా అతడు తాను పరమశక్తిమంతులకు దేవదేవుడనని భావింపకుండును. భక్తులు సదా భగవానుడు వసగిన విశేష కార్యమునందు నెలకొనియుందురు. అట్టి కార్యము భగవానుడిచే ఆదేశింపబడి ఉన్నందున ఎటువంటి అవరోధములు లేకుండా విజయవంతముగా నిర్వహింపబడును. తత్కారణమున ఆ విజయ కీర్తి భగవానుడికే చెందును, కానీ కర్తకు కాదు. కానీ అల్పజ్ఞులకు జనులు విజయ కీర్తిని తామే గ్రహించి భగవానునకు ఏదిను ఒసగకుందురు. భక్తిరత తరగతి జనుల లక్షణమిదియే. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రేయకాంతాయ కళ్యాణనిధే నిదార్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.